హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైసీపీ పార్టీ అయితే మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈసారి మనకు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి పేరును కూడా అయితే మార్చారండి. సో గతంలో చూసుకున్నట్లయితే మనకు నవరత్నాలు అని చెప్పేసి పేరుతో అయితే మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మనకు పేరుని అయితే మార్చబోతున్నారండి. అయితే ఏ పేరు పెట్టబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా వీళ్ళని ఉద్దేశించి అయితే ఈ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఏ పథకాలు జోడించబోతున్నారు, అలాగే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పథకాలకు సంబంధించి అమౌంట్ ఎలా ఇవ్వబోతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు క్లారిటీగా చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024కు సంబంధించి మనకు నవరత్నాలకు సంబంధించి అప్గ్రేడ్ వర్షన్ అనేది మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే మనకు గత ఎన్నికలకు సంబంధించి మనకు ముందుగా ఇచ్చిన హామీల్లో 99% అయితే అమలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలకు ఎలాంటి మేనిఫెస్టో అయితే ఇవ్వనుందని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి. అలాగే సంక్షేమ పథకాలు అమలులో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకు ఇచ్చే వరాలు ఏంటి, అలాగే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో ఇదే అంశంపై అయితే విస్తృత చర్చ అనేది జరుగుతుంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కూడా మేనిఫెస్టోపై పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే ఒకవైపు బస్సు యాత్రలో బిజీగా ఉన్నటువంటి సీఎం జగన్ గారు ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి జనాలను హక్కును చేర్చుకునే పథకాలపై ఫోకస్ అయితే పెట్టబోతున్నట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు. అయితే బస్సు యాత్ర ముగిసిన వెంటనే మనకు మేనిఫెస్టోకి సంబంధించి అయితే ఒక ప్రకటన అయితే చేయబోతున్నట్టుగా ఇక్కడైతే నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు బస్సు యాత్ర అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఈ బస్సు యాత్రలో పేదలకు సంబంధించినటువంటి కష్ట నష్టాలను అయితే చూడవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే పేదలకు సంబంధించి ఎలాంటి కష్టం ఉన్నా అక్కడికక్కడే క్లియర్గా అయితే చేసే యోచనలో కూడా ఈ బస్సు యాత్రలో అయితే చేస్తున్నారు. అలాగే మనకు ఈ బస్సు యాత్రకు సంబంధించి మనకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ అయితే పెరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు అయితే చేరుకోవడంతో పార్టీలు మేనిఫెస్టోలపై అయితే ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా సంక్షేమ ప్రభుత్వం నడిపించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రణాళిక ఆవిష్కరిస్తుందనే మనకు హాట్ డిబేట్గా అయితే మనకు మారింది. గత ఎన్నికల్లో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలని 99% అయితే అమలు చేసిన వైసీపీ ఇప్పుడు ఎలాంటి వరాలు ప్రకటిస్తుందనే ఉత్సాహం అనేది ఎక్కువ అయితే కనిపిస్తుంది. బస్సు యాత్రలో బిజీగా ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు మేనిఫెస్టోకి సంబంధించి రూపకల్పన తుది దశ అయితే చర్చలు అయితే జరుగుతున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు బస్సు యాత్ర కంప్లీట్ అయితేనే మనకు మేనిఫెస్టోకి సంబంధించిన ఒక డేట్ కూడా అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. అలాగే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకైతే రిలీజ్ చేస్తారు. అయితే ఈసారి మనకు పగడబందీగా ఈ మేనిఫెస్టో అయితే రూపొందించి ప్రజల వద్దకు అయితే తీసుకొస్తున్నట్టుగా కూడా మనకు అప్డేట్ అయితే ఉందండి. అలాగే పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ఇప్పుడు విడుదల చేయబోయే మేనిఫెస్టో అయితే లబ్ధి అనేది జరగబోతుంది. అయితే మనకు గత ఎన్నికలకు ముందు మనకు నవరత్నాలతో పేరుతో మనకు సంక్షేమ పథకాలపై మనకు వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదలు నవరత్నాల సంక్షేమ పథకాల అమలులో తన చిత్తశుద్ధిని అయితే చాటుకున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలులో తన చిత్తశుద్ధి చాటుకున్నారు కానీ సో దీంతో ఈసారి నవరత్నాలకు అప్గ్రేడ్ వర్షన్పై మేనిఫెస్టో అయితే ఉండవచ్చని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. రైతులకు సంబంధించి, అలాగే కార్మికులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, అవ్వాతాతలకు సంబంధించి, యువతకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి మనకు సంక్షేమ పెద్దపీట వేసే ఛాన్స్ అనేది కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెబుతున్నారు. నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతుండగా ఈసారి పేదలతో పాటు మధ్యతరగతికి సంబంధించినటువంటి వర్గాలు కూడా అయితే లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో అయితే చేర్చవచ్చని చెప్పేసి వైసీపీ వర్గాలు సమాచారము. మౌలిక సదుపాయాల కల్పన కూడా హామీలను మేనిఫెస్టోలో అయితే చేర్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. గతంలో కంటే ఇక్కడ మనం క్లారిటీగా మనం ఈ పాయింట్ క్యారీ చేసినట్లయితే గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో అయితే ఉంటుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. సో ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి మనకు ఇక్కడ అడ్డగోల హామీలు మాదిరిగానే వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందని అంటున్నారు. తమ యొక్క మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ కావడం అయితే ఖాయమని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెబుతున్నారు. హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు మనకు ఇక్కడ
ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. కానీ వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అధికారం చేపట్టాక 2019లో మేనిఫెస్టోలో మనకు 99.5% అయితే హామీలు అయితే అమలు చేశారని ఈ మేనిఫెస్టోలో ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో దీంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనే నమ్మకంతో జనాల్లో బాగా అయితే పేరుకుపోయింది. అందుకే ఇప్పుడు వైసీపీ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల్లోకి అంత ఆసక్తి అయితే ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం మనకైతే మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి, అలాగే మహిళలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి అయితే ఫోకస్ చేశారు. అలాగే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కానివచ్చు, వైఎస్ఆర్ చేయూత పథకం కానివచ్చు, అలాగే మనకు రైతు భరోసా పథకం కానివచ్చు, అలాగే డ్వాక్రా రుణమాఫీ పథకం కానివచ్చు, సున్నా వడ్డీ పథకం కానివచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన. సో ఈ పథకాలకు సంబంధించి మనకి ఏంటంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, సో ఈ అమౌంట్ని మరికొద్దిగా ఎక్స్టెండ్ అంటే మనకు మరికొద్దిగా ఎక్కువ చేసి మనకు ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారు. అలాగే మనకు అమౌంట్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తున్నారు. సో మొదటి విడత 15,000 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి మనకేంటంటే 13,000 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 13,000 రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనకు ఏంటంటే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకి ఎగ్జాక్ట్లీగా 20,000 రూపాయలు అయితే ఇచ్చే యోచనలో అయితే ఉన్నట్టుగా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు 20,000 ఇవ్వచ్చు, లేదంటే కనుక 25,000గా అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీ 15,000 రూపాయలు చేశారు కాబట్టి మేబీ వీళ్ళు ఒక 5,000 ఎక్స్ట్రా పెంచి 20,000 అయితే ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 18,750 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ 18,750 రూపాయలని మనకేంటంటే మేబీ 20,000 లేదా అంటే కనుక 22,000 చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అలాగే విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి కూడా వీళ్ళకి కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తమ పాదయాత్ర చేసే సమయంలోనే 5 లక్షల వరకు అయితే డ్వాక్రా రుణమాఫీ అయితే చేస్తామనేసి ప్రకటించారు. అయితే ఇప్పుడు 5 లక్షలు అయితే చేస్తున్నారు కాబట్టి మేబీ ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేసే అవకాశం అయితే ఉందండి. అలాగే సున్నా వడ్డీకి సంబంధించి కూడా ఇదే పరిస్థితి అండి. సో మనకు సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కూడా అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు. రైతులకు సంబంధించి కానివచ్చు, సబ్సిడీ రుణాలు కానివచ్చు, అలాగే పంట నష్టం సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి స్పెషల్స్గా ఇంకా కొన్ని స్కీమ్స్ అనేది తీసుకురాబోతున్నారు. సో వీటి వలన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాధపడకూడదు, అంటే వీళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్స్ అయితే తీసుకొని వస్తున్నట్టుగా అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు ఒక స్పెషల్ లోన్, అంటే వాళ్ళకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. అలాగే ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో, అంటే మనకు అటు మగవారు కాకుండా ఇటు ఆడవారు కాకుండా, సో ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. వీళ్ళకు కూడా ఏంటంటే మనకు ఈ పథకం ద్వారా ఏంటంటే సంవత్సరానికి ఇంత అనేది మనకు అమౌంట్ అయితే వేయబోతున్నారు. అలాగే మనకు కార్మికులకు సంబంధించి ఎవరైతే కార్మికులు ఉంటారు కదా, సో బేల్దార్ పనులు చేసేవారు, అలాగే తాపి మేస్త్రీలు, సో ఈ విధంగా ఏంటంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళకు కూడా అయితే ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళకు కూడా అయితే మనకు సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది వేసే విధంగా అయితే మనకు ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తున్నారు. సో ఈ విధంగా అయితే మనకు వైసీపీ పార్టీ ఏం చెప్తున్నారంటే ఈ మేనిఫెస్టో ఏదైతే ఇప్పుడు మేము రిలీజ్ చేయబోతున్నామో ఈ మేనిఫెస్టో పకడ్బందీగా అయితే మేము అప్డేట్ చేశాము. సో ఈ అప్డేట్ చేసినటువంటి మేనిఫెస్టోని మేమైతే రిలీజ్ చేస్తాము. సో ఈ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలు అయితే కుంగిపోతాయి, అంటే ఈ విధమైన మేనిఫెస్టో మేము ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఈ భావనలు అయితే ఉంటారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టో అయితే రాబోతుందండి. అయితే ఈ మేనిఫెస్టో మనకు అందినటువంటి డేట్ ఏంటంటే 26వ తేదీన అయితే ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేస్తామనేసి చెబుతున్నారు. అయితే సీఎం జగన్ గారు ఇంకా బస్సు యాత్రలోనే ఉన్నారు కాబట్టి ఈ బస్సు యాత్ర అనేది కంప్లీట్ అయిన తర్వాతనే ఈ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎలక్షన్స్కి అయితే వెళ్తారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. సో మన యొక్క ఏపీకి సంబంధించి, మేనిఫెస్టోకి సంబంధించి, పథకాలకు సంబంధించి, అలాగే ఎన్నికలకు సంబంధించి, సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.